ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిరమిడ్ ప్యాటర్న్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ ప్యాటర్న్ని పిరమిడ్ ప్యాటర్న్ అంటారు. సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే కంటే ముందు దీన్ని మనం మ్యాట్రిక్స్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, మనం పిరమిడ్ ప్యాటర్న్లో ఫస్ట్ రోలోన 3 స్పేసెస్ ఉన్నాయి, 1 స్టార్ ఉంది, మరి 3 స్పేసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ స్టార్ తర్వాత స్పేసెస్ అనేవి మనకు ఇగ్నోర్ చేయండి, అవి అవసరంలో ప్రింట్ చేయడానికి. సో ఫస్ట్ రోలో మనకు ఎన్ వాల్యూ ఫస్ట్ ఎంత 4 ఉంది అంటే 4 రోస్కి మనం ఇక్కడ కూడా స్పేసెస్ స్టార్ అనేది ప్రింట్ చేయాలి. సో ఫస్ట్ రోలో ఏముంది, ఫస్ట్ రోలో 3 స్పేసెస్ 1 స్టార్ ప్రింట్ చేయాలి. సెకండ్ రోలో 2 స్పేసెస్ 3 స్టార్స్. థర్డ్ రోలో 1 స్పేస్ 5 స్టార్స్. ఫోర్త్ రోలో 0 స్పేస్ 7 స్టార్స్ కదా. సో మన రో ఇంక్రిమెంట్ అవుతుంది, స్పేసెస్ డిక్రిమెంట్ అయింది, స్టార్స్ అనేది +2గా ఇంక్రిమెంట్ అయింది అంటే ఆడ్ నెంబర్గా. సో దీనికి మనం లాజిక్ రాసుకోవాలి. మన రోకి ఏంటి 1 to n వరకు అవుటర్ లూప్ అనేది ఇటరేట్ అవుతుంది. సో ఇన్నర్ లూప్లో 2 ఇన్నర్ లూప్స్, ఒకటి స్పేస్కి ఒకటి స్టార్కి. సో మన స్పేస్కి ఏంటి లాజిక్ n-i అంతే కదా. సో ఫస్ట్ రోలోన 3 స్పేసెస్ కావాలి. సో n వాల్యూ 4 -i ఫస్ట్ రో కాబట్టి 1. సో n-i 3 స్పేసెస్ వస్తాయి. నెక్స్ట్ n-i వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 2 సెకండ్ రో కాబట్టి n-2 అంటే 4 - 2 2 స్పేసెస్ వస్తాయి. నెక్స్ట్ సేమ్ థర్డ్ రోలోన n-3. సో 4 - 3 1. ఈ విధంగా మనకు స్పేసెస్ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, ఇక్కడ స్టార్ అనేది మనకు ఇంక్రిమెంట్ అనేది బై 1గా లేదు, ఎక్కువగా ఉంది. సో దీనికి ఏంటి, ఇక్కడ చూడండి, ఫస్ట్ రోలో 1 స్టార్ ఉంది, సెకండ్ రోలో 3 స్టార్స్ ఉన్నాయి. సో 2 into i అంటే 2i అంటే ఫస్ట్ రోలో మనకు 1 స్టార్ అంటే 2 into 1 అంటే మనకేంటి 2 into i అంటే 2 into 1 అంటే 2 స్టార్స్. మనకు 1 స్టారే కాబట్టి -1తో బ్యాలెన్స్ చేస్తాం. ఓకే, దీనికి సెట్ అయిపోయింది. ఇక్కడ 3 స్టార్స్కి సెట్ అవుతుంది అని చూస్తే 2 into i వాల్యూ 2 ఉంటుంది. 2 into 2 4 4 - 1 అంటే 3 సెట్ అయింది కదా. సో 5కి ఏంటి 2 into 3 6 6 - 1 5. నెక్స్ట్ ఏంటి ఫోర్త్ రోకి 2 into 4 8 - 1 7. సో మనకు స్టార్స్కి కూడా వచ్చేసింది. సో కోడ్ రాసి చూద్దాం. కోడ్ రాసే కంటే ముందు ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ ఎలా అప్రోచ్ చేసి అంటే ఫస్ట్ అవుటర్ లూప్లో 1 to n వరకు ఇటరేట్ అవ్వాలి. ఇన్నర్ లూప్ 2 ఉన్నాయి. ఫస్ట్ లూప్ స్పేసెస్కి కాబట్టి స్పేసెస్కి ఎంత వరకు 1 to n-i. సెకండ్ స్టార్స్కి కదా, స్టార్స్కి ఎంత నుంచి ఎంత వరకు 1 to 2 into i -1. ఓకే, ఇంతవరకు మన కండిషన్స్ చేసి n వాల్యూ 8 ఇచ్చాను. సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేశాను పిరమిడ్ ప్యాటర్న్ అనేసి. ఇందులో మనం అవుటర్ లూప్కి int i = 1 i <= n i ++. సో ఇన్నర్ లూప్లో ఫస్ట్ మనం స్పేసెస్ ప్రింట్ చేయాలి కాబట్టి j = 1 j <= n-i j ++. ఏం ప్రింట్ చేయాలి, స్పేసెస్ కాబట్టి system.out.print స్పేస్. నెక్స్ట్ ఏంటి, స్టార్స్ కోసం ఇంకొక లూప్ యూజ్ చేసి int j = 1 j <= 2 into i -1. ఓకే, నెక్స్ట్ ఏంటి j ++ system.out.print స్టార్ కదా. మనకేంటి ప్రతిసారి ఒక రో అయిపోయినాక నెక్స్ట్ లైన్లో రావాలి నెక్స్ట్ రో అనేది. సో దానికోసం నేను ఇక్కడ println ఫంక్షన్ యూజ్ చేసి ఇది మనది సేవ్ చేసి రన్ చేద్దాం.
సో ఇది మన ప్యాటర్న్. నేను ఎన్ వాల్యూ ఎన్ ఇచ్చా కాబట్టి సో ఈ విధంగా మన ప్యాటర్న్ అనేది ప్రింట్ అయింది. థ్యాంక్ యూ.